ఒక్కసారి హైదరాబాద్ పోతే ఇక్కడ ఎక్కితే అక్కడ రకాలు నిలబడిపోవుడు. అప్పుడు మరి టికెట్ పెట్టినప్పుడు సీట్లు దొరికినాయి, ఇప్పుడు ఏం దొరుకుతాయి? ఆ బస్సులు ఎటువైనాయి? ఎందుకు దొరుకుతావు చెప్పు మరి ఎటువైనాయి? మొగోళ్ళు అయితే ఈనంగా చూస్తారు ఆడోళ్ళను టికెట్ లేదని. అద్దు మాకు టికెట్ కావాలి, మేము ఎన్నడో ఒక్కనాడు పోతాం. ఫ్రీ బస్ వద్దా? అద్దు ఏమిటికి మొగోళ్ళు ఘోరంగా మాట్లాడతాను బస్ ఎక్కితే. ఏమంటారు? మస్తు ఆడోళ్ళు ఇట్లా పోతారు, కూరగాయలు పోతారు, ఇటు పోతారు, అటు పోతారు. నాకైతే మొన్న సీరియస్ అయినా, ఇగో ఇంత కాలు నొప్పి అయినా కూడా దావకానికి ఒక 2 సార్లు పోయినా. 2 సార్లు పోతే పోంగెక్కిపోడు అంగన మళ్ళీ ఆటో ఖర్చుడు ఎందుకు? అస్సలు వద్దు ఫ్రీ బస్సు. ఫ్రీ బస్ వద్దా? ఇగో ఆధార్ కార్డు పట్టుకుంటే బస్ ఎక్కాల్సిందంగా పోతుంది. ఏం చేస్తాం? మంచిగా లేదా మరి ఫ్రీ బస్? మంచిగా లేదు. ఎందుకు? పైసలు మిగులుతున్నాయి అంటే పైసలతోటి కోటీశ్వర్లు అవుతారట. కోటేశ్వర్లు ఎవరు అవుతారు? మహిళలు. వాళ్ళు అవుతారు కోటేశ్వర్లు, రాజకీయ నాయకులు కోటేశ్వర్లు అవుతారు. ఇక్కడ ఉన్న మహిళలు కాదు. ఇప్పుడు ఇత్తారు వేసినావు, మన ఎల్లెలకలు వేసినావు, బొరవక్కలు వేసినావు. మామూలుగా అంతే. ఎల్లెలకల మాకు చూపించినావు, బొరవక్కలు ఉండి నువ్వు తీసుకుంటాను. ఇప్పుడు నీళ్లు కరెంటు పరిస్థితి ఎట్లుంది? నీళ్లు లేవు, నీళ్ళు ఇస్తాం ఏమొస్తలేవు. లేవా నీళ్లు కూడా? వస్తలేవు. నువ్వు యువకుడి మీద ఏం చెప్పు, ఎట్లా ఉంది పరిస్థితి? మార్పు కావాలనుకున్నారు కదా, ఎట్లుంది అంటున్నా. 6 months అంటే కనీసం 5 years చేయకపోతే మనం అడగాలి. అంతేగాని 6 months ఆల్రెడీ రిలీజ్ చేసిన బస్సు ఇవన్నీ. అదే బస్ తోటి ఇబ్బంది. పార్టీలు మారినాక కాంగ్రెస్ వ్యతిరేకం చేసి కొంచెం ఏంది మర్చిపోతున్నా. కడియం కాలిపోనికి ఇట్లాంటి బొంద పెట్టాలి అవన్నీ. ఇలా కడియం కావ్య ఎక్కడ జెండా పట్టి తిరిగింది, ఏం మరమ్మతి చేసింది, ఏడదంద చేసింది, ధర్నాలు చేసింది. విద్యార్థులు ఒకరొక్కరు పెట్రోల్ పోసుకొని సచ్చిళ్ళు. ఎవరిదారు వచ్చింది తెలంగాణ? కడియం సిరియారు బిడ్డదారు వచ్చిందా? బీఆర్ఎస్లో గెలిచి కష్టపడి ఇబ్బంది పడి నేను గెలిపిస్తే తీసుకుపోయి అలా పడుతుంది. ఇప్పుడు నీ బిడ్డ ఏడా రాజకీయం చేసింది? ఎంపీ గెలుస్తుందా? ఎంపీ గెలుతుందా? ఏమో చూస్తాం గెలవని. మేమెందుకు ఎత్తాం ఆమెకు? సో ఇది కడియం సిఆర్ బిడ్డకేస్తారా? కట్టపాడేస్తారా ముట్టి ఉన్నదాన్ని? ఈమెకెత్తా ముట్టి ఉంది అన్నదా? ఇంకా మాకు సిగ్గు లేదా? ఆయన ఎందుకు పోయిందంట వాళ్ళకి? ఏమైనా కోట్లు కావాలి, కోట్లు కావాలా మేడం? ఎక్కడైతే అది కోట్లు కావాలా? ఓడితే ఎందుకు వెళ్తుంది? లాభం జరిగేటువంటి విషయాలు ఏ ప్రభుత్వం చేసినా మంచి పని. నష్టపెట్టేవాళ్ళే రాజకీయ నాయకులు. ఇప్పుడు ఆధార్ కార్డు సర్వే పెడతాను, కుటుంబ సర్వే చేస్తాను. నీకు బండ్లేళ్ళు ఉన్నాయి, కోళ్ళేళ్ళు ఉన్నాయి, ఎంతమంది పిల్లలున్నారు, నీకు ఏ స్కూటర్ ఉన్నది, ఏ కారు ఉన్నది. ఇప్పుడు ఇక్కడ నిరుపేద లెవెల్ ఎవరైనా నీకు ఆధార్ కార్డు సర్వే పెట్టుకున్నప్పుడు నీ దగ్గర ఉంటుంది కదా రాజకీయ నాయకుల దగ్గర. దాన్ని అడుగున్నది ఒకతాళ్ళు ఉన్నోడ మేలు అవుతాడు. వాళ్ళకి తెలియదా? అంతా వేస్ట్. నీకు పెన్షన్ వస్తుందా? ఎంత? 2000. 4000 వస్తలేదు? 4000 ఇస్తామన్నారు కదా. అంటే వచ్చిందా? అట్లా మేడం, మీరు మన ఓట్లకి వెళ్ళి వెళ్తారు మీరు. చాలా ఉంది. సో ఇదే అంటే ఇక్కడ వీళ్ళంతా కూడా కాటాకేస్తున్నారు వరి. సో వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కడియం సిఆర్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ అమ్మ చెప్తుంది కడియం సిఆర్ మొన్న రాక కార్కే అన్నాడు, ఇప్పుడు అటు వేయండి చీపురుగడతో కొడతాం. మా సోడ్స్పల్లికి మొన్న గక్కడ పెట్టిండు, ఊళ్ళో పెట్టలే మీటింగు. ముఖం ఉండడు అయితే ఊళ్ళో పెట్టాలి మీటింగు. ఇప్పుడు వాళ్ళు ఎటు మారితే మేము అటు మారన్నా మేడం? అది కష్టమే కదా, మీకంటూ మనసు ఉంటుంది. మాకుండదా? చెప్పు మేడం, ఎవరి పరిస్థితి? పిల్లలు నిడిచిపెట్టి, చిన్న పిల్లలు నిడిచిపెట్టి చచ్చిపోయింది ఎట్లా? మేమేం